ప్రభాస్ ఫ్యాన్స్ కి తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. టికెట్ ధరలు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది. అలాగే బెనిఫిట్ షోతో పాటు అదనపు షోలకు అనుమతించింది. మల్టీప్లెక్స్లలో గరిష్టంగా ₹100, సాధారణ థియేటర్లలో ₹65 పెంచుకునేందుకు అనుమతించింది. అటు ఏపీలోనూ సలార్ సినిమాకు ఏపీ సర్కార్ కూడా తీపి కబురు తెలిపింది. ఏపీలో 10 రోజుల పాటు గరిష్టంగా పెంచుకునేందుకు సుముఖత వ్యక్తం చేసింది. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి వినోద్ అందిస్తారు. వినోద్. సందీప్, ఎప్పుడెప్పుడు అని చూస్తున్నటువంటి ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ రానే వచ్చింది. సలార్ సినిమా ఈ నెల 22న ఈ శుక్రవారం రోజు ఇండియా వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా రిలీజ్ కి రెడీగా ఉంది. అయితే దీనికోసం దాదాపు ప్రభాస్ ఫ్యాన్స్ కూడా సినిమా ఎప్పుడెప్పుడా, కనీసం టీజర్ ఎప్పుడెప్పుడా, ట్రైలర్ ఎప్పుడెప్పుడా అని దాదాపు గత కొన్ని రోజులుగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఈ సంవత్సరం సినిమా ఉందా లేదా, ఈ డిసెంబర్ లో అయినా సినిమా ఉందా లేదా అనే ఆతృతో ఎదురు చూస్తున్నారు. అయితే దాదాపు 20 రోజుల కిందట ఈ సినిమాకి సంబంధించిన ఒక ట్రైలర్ రిలీజ్ చేశారు. అయితే ట్రైలర్ రిలీజ్ చేసినప్పుడు కూడా ఫ్యాన్స్ కొంత నిరుత్సాహంగా ఉన్నారు. ఎందుకంటే ట్రైలర్ ఇలా కట్ చేశారేంటి అంటే, ప్రభాస్ మానియా ఎక్కడ కనబడలేదు దీంట్లో, కేవలం కేజీఎఫ్ ఫ్లేవర్ లాంటి సినిమా. ఎందుకంటే ఈ సినిమాకి డైరెక్టర్ ప్రశాంత్ నీల్. సో ప్రశాంత్ నీల్ కి సంబంధించినటువంటి మేకింగ్ మాత్రమే సినిమాలో కనబడింది, ట్రైలర్ లో కనబడింది. కేవలం ప్రశాంత్ నీల్ కి సంబంధించినటువంటి మేకింగ్ మాత్రమే, అంటే కేజీఎఫ్ సినిమాకి సంబంధించినటువంటి మేకింగ్ మాత్రమే సలార్ సినిమాలో కనబడింది. సో సలార్ లో ప్రభాస్ కి సంబంధించినటువంటి ఫ్యాన్స్ కి సంబంధించిన ఎలాంటి ఆ మేకింగ్ లో గానీ, ఆ మేనరిజం ఎలాంటి ఇది లేదని కూడా ఫ్యాన్స్ కొంత నిరుత్సాహపడ్డారు. ఫైనల్ గా దీన్ని దృష్టిలో పెట్టుకుని సినిమా యూనిట్ కానీ, అలాగే సినిమా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కానీ దాదాపు 2 రోజుల కిందటే ఈ సినిమా రిలీజ్ కి సంబంధించినటువంటి ఒక ట్రైలర్ రిలీజ్ చేద్దామనే ఒక పనిలో ఉండడం. మొత్తానికి నిన్న మార్నింగ్ ఈ సినిమాకి సంబంధించినటువంటి రిలీజ్ ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. రిలీజ్ కి ముందు ఈ ట్రైలర్ రిలీజ్ చేస్తున్నట్టుగా కూడా అధికారికంగా సినిమా యూనిట్ కానీ, అలాగే సోషల్ మీడియాలో కానీ సినిమా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో కూడా పేర్కొనడం జరిగింది. అయితే మొత్తానికి ప్రభాస్ నటిస్తున్నటువంటి సలార్ సినిమా ఈ నెల 22వ తారీఖున థియేటర్ లో సందడి చేయడానికి రెడీగా ఉంది. అయితే ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వస్తున్నటువంటి ఈ సినిమా, ఎందుకంటే ప్రశాంత్ నీల్ ఇంతకు ముందు కేజీఎఫ్ పార్ట్ 1 కానీ, కేజీఎఫ్ పార్ట్ 2 కానీ, ఈ 2 సినిమాల తర్వాత వస్తున్నటువంటి సినిమా, అలాగే ప్రశాంత్ నీల్ మరియు ప్రభాస్ కాంబినేషన్ లో వస్తున్నటువంటి ఈ సినిమా మీద భారీ అంచనాలు కూడా నెలకొల్పి ఎంతో ఆసక్తికరంగా అభిమానులు కూడా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో సలార్ సినిమాకి సంబంధించినటువంటి ఒక అప్డేట్ తెలంగాణ ప్రభుత్వం కూడా గుడ్ న్యూస్ చెప్పిందని మనం చెప్పుకోవచ్చు సందీప్. ఎందుకంటే సలార్ మూవీ టికెట్ల ధరల పెంపునకు, ఎందుకంటే ఈ నెల 22వ తారీఖు అంటే ఈ శుక్రవారం రిలీజ్ కాబోతున్నటువంటి ఈ సినిమాకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా టికెట్ల ధరల పెంపునకు అనుమతిచ్చింది. సలార్ సినిమాకి దాదాపు అంటే మామూలు థియేటర్లో అంటే ₹65 ఉన్నటువంటి సినిమా థియేటర్లో, మామూలు థియేటర్లో అంటే మల్టీప్లెక్స్ కాకుండా మామూలు థియేటర్లో హైయెస్ట్ ప్రైస్ ₹65 ఉన్నటువంటి టికెట్ ధర దాదాపు సినిమా రిలీజ్ రోజు నుంచి మొదటి ఒక 10 రోజుల వరకు ₹100 వరకు కూడా పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. అయితే సాధారణ థియేటర్లో, మల్టీప్లెక్స్ లో మొదటి వారం రోజుల మట్టుకే, అంటే ఈ పెరిగిన టికెట్ ధరలు కూడా ఓన్లీ రిలీజ్ అయినటువంటి రోజు నుంచి మొదలు పెడితే దాదాపు వారం రోజుల వరకు, సినిమా రిలీజ్ అయిన డేట్ నుంచి రన్నింగ్ వారం రోజుల వరకు, అంటే మొదటి వారం రోజుల వరకే టికెట్ ధరలు పెంచుకునేందుకు కూడా అవకాశం కల్పించిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ నెల 22వ తేదీ నుంచి 28వ తేదీ వరకు టికెట్ ధరల పెంపును వర్తిస్తుందని తెలిపింది. అలాగే ఈ నెల 22 అంటే రిలీజ్ రోజు, ఈ శుక్రవారం రోజు అర్ధరాత్రి 1 గంట తర్వాత నుంచి కూడా బెనిఫిట్ షోలకి కూడా తెలంగాణ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిందని మనం చెప్పుకోవచ్చు సందీప్. ఎందుకంటే రాష్ట్రంలోని పరిమిత థియేటర్లో మాత్రమే, అంటే ఈ బెనిఫిట్ షోలు అయితే ఎక్కడెక్కడ అంటే గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చినా కూడా దాదాపు ఎక్కడెక్కడ ప్లే చేయాలి, ఎక్కడెక్కడ ఏ థియేటర్ లో స్క్రీన్ లో ఈ బెనిఫిట్ షోలు మనం అనుమతి ఇచ్చిందని చెప్పుకుంటే, మొత్తానికి దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని థియేటర్స్ లో మాత్రమే సలార్ బెనిఫిట్ షోకి అనుమతి ఇచ్చినట్టుగా మనం తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్ లో పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 20 థియేటర్లో మాత్రమే బెనిఫిట్ షోకి అవకాశం కల్పించింది. అలాగే దాదాపు సినిమా పాట అంటే 6th షో దాదాపు 4 షోల నుంచి 5 షోలు, అలాగే మల్టీప్లెక్స్ లో అయితే నంబర్ ఆఫ్ షోస్ ఆప్షన్స్. అయితే మామూలు థియేటర్ లో అయితే 6వ షోకి కూడా మీరు కంటిన్యూ చేసుకోవచ్చు అంటూ కూడా తెలంగాణ ప్రభుత్వం ఓకే చెప్పినట్టుగా కూడా కొద్దిసేపటి కిందటే ఈ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే
రిలీజ్ రోజు ఉదయం 4 గంటల నుంచే సలార్ షోలు వేసుకోవచ్చు అని తెలిపింది. అంటే దాదాపు రాత్రి 1 గంట తర్వాత నుంచి మీరు వేసుకోవచ్చు అంటూ కూడా గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. కానీ 1 గంటకి కరెక్ట్ సమయం కాదని, ఎందుకంటే గత కొన్ని పెద్ద సినిమాలు అంటే ఇంతకుముందు మనం బిఫోర్ సలార్కి బిఫోర్ చూసినట్టయితే బాహుబలి నుంచి మొదలు పెడితే RRR వరకు కానీ, అలాగే కొన్ని సినిమాలకి పెద్ద సినిమాలు ఏవైతున్నాయో బెనిఫిట్ షోలకి అప్పుడున్నటువంటి గవర్నమెంట్, అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది, సో అప్పుడున్న గవర్నమెంట్ కానీ ఇప్పుడున్న గవర్నమెంట్ ఎవరు గవర్నమెంట్ అనుమతి ఇచ్చినా కూడా రాత్రి 1 గంట తర్వాత వీళ్ళు ఎక్కడ బెనిఫిట్ షోస్ చేయరు. ఎందుకంటే ఆ టైం కరెక్ట్ కాని టైం కాబట్టి దాదాపు 4 గంటల తర్వాత అంటే ఉదయం తెల్లవారుజామున 4 గంటల తర్వాత నుంచి బెనిఫిట్ షోలకి అనుమతి ఇచ్చింది. మొత్తానికి టికెట్ ధరల పెంపు కానీ, అలాగే బెనిఫిట్ షోలకి కానీ, అలాగే అడిషనల్ షోస్ అంటే 5 షోల తర్వాత కూడా 6 షోలకు కూడా అనుమతిస్తూ గవర్నమెంట్ ఇంతకుముందు ఇష్యూ జారీ చేసింది. మొత్తానికి ఇటు ప్రభాస్ ఫ్యాన్స్ కి అయితే పెద్ద పెస్ట్ అని మనం చెప్పుకోవచ్చు సందీప్. ఎందుకంటే ఎప్పుడెప్పుడు అని చూస్తారు, ఎందుకంటే దాదాపు నంబర్ ఆఫ్ టైమ్స్ కూడా ఈ సినిమా వాయిదా పడుతూ వచ్చింది కాబట్టి మొత్తానికి రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అయినప్పటి నుంచి కూడా ప్రభాస్ ఫ్యాన్స్ లో ఒక ఉత్కంఠ అయితే మనం నెలకొంది. ఎందుకంటే ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు కూడా సినిమాకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ కొంచెం ఫ్యాన్స్ లో అయితే ఒక నిరుత్సాహం కనిపించింది. ఎందుకంటే ప్రభాస్ మేనరిజం కనబడుతుంది అనుకుంటే అక్కడ ప్రశాంత్ నీల్ కి సంబంధించినటువంటి KGF సినిమాలకి సంబంధించినటువంటి మేనరిజం కానీ, మేకింగ్ కానీ, ఆ విజువల్స్ అన్ని కూడా కేవలం KGF లెవెల్ ఉండడం కూడా కొంత ప్రభాస్ ఫ్యాన్స్ అయితే అసహనం వ్యక్తించి దాని తర్వాత నిన్న రిలీజ్ అయినటువంటి బిఫోర్ రిలీజ్ ట్రైలర్ అంటూ కూడా రిలీజ్ చేశారు. సో దాంతో మొత్తానికి సినిమాకి అమాంతం ఒక ఓవర్ నైట్ లో కూడా ఒక హై ఎక్స్పెక్టేషన్స్ మొదలయ్యాయని చెప్పుకోవచ్చు సందీప్. ఎందుకంటే ఇవాళ మధ్యాహ్నం దాదాపు హైదరాబాద్ లో ఉన్నటువంటి మెయిన్ థియేటర్స్ అయితే ముఖ్యంగా ఆర్టీసీ క్రాస్ రోడ్ కి సంబంధించినటువంటి మెయిన్ థియేటర్స్ ఏవైతున్నాయో ఇప్పటికే ఫ్యాన్స్ అంతా ఆర్టీసీ క్రాస్ రోడ్ ఉన్న థియేటర్స్ కి చేరుకున్నారు. ఇవాళ సాయంత్రం 7 గంటలకి సంధ్యా థియేటర్, ఆర్టీసీ క్రాస్ రోడ్ ఉన్నటువంటి సంధ్యా థియేటర్ లో కూడా టికెట్స్ అడ్వాన్స్ ఓపెనింగ్ అంటూ కూడా మొదలు పెట్టారు. మొత్తానికి ఫ్యాన్స్ అంతా కూడా దీన్ని ఒక సెలబ్రేషన్ లా, ఎందుకంటే రిలీజ్ 22వ తారీఖు శుక్రవారం కానీ ఇవాళ నుంచే ఒక ఫెస్టివల్, ఒక సెలబ్రేషన్స్ లా చేద్దాం అన్నట్టుగా ఫ్యాన్స్ అంతా కూడా ఫుల్ సందడి చేస్తున్నారు సందీప్. రైట్, థ్యాంక్ యూ వినోద్.